ఎన్నికల తర్వాత ఆ జిల్లాలో రాజకీయాలు మారాయా? ఎన్నికల ముందు వరకు ఒక లెక్క, ఎన్నికల తర్వాత మరో లెక్కగా అక్కడి పరిణామాలు కనిపిస్తున్నాయా? గత ప్రభుత్వ హయాంలో ప్రత్యర్థులపై తొడలు కొట్టి మీసాలు తిప్పిన ఆ నేతలు ఇప్పుడు ఏమైపోయారు? పార్టీ కేడర్ కూడా అందుబాటులో లేకుండా పోయారని సొంత పార్టీలోనే వినిపిస్తోన్న గుసగుసలు నిజమేనా? ఆ నియోజకవర్గాల్లో గత 5 ఏళ్ల నుండి కేడర్కు భరోసా ఇస్తూ మేమున్నామన్న నేతలు ఇప్పుడు ఎక్కడున్నారు? మీ వెనకే మేము అని ముందుకు నడిపిన నాయకులు కనీసం కనబడడం లేదా? అసలు ఆ పరిస్థితి ఎక్కడుంది? ఎవరా కానరాని నేతలు? వాచ్ ఇట్. రాజమహేంద్రవరంలో రాజకీయాలు మారేయట. ఎన్నికలకు ముందు ఒక లెక్క, ఎన్నికల తర్వాత మరో లెక్కగా మారిందట. గత ప్రభుత్వంలో ప్రత్యర్థులపై తొడలుగొట్టి మీసాలు మెలేసిన నేతలు ఫలితాల తర్వాత కనిపించటం లేదట. పార్టీ క్యాడర్కి కూడా అందుబాటులో లేకుండా ఏమైపోయారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయట. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో క్యాడర్కు భరోసా ఇచ్చి మీ వెంటే మేమన్న నాయకులు ఇప్పుడు కనీసం కనబడటం లేదట. టీడీపీ అధినేత చంద్రబాబు పనైపోయిందని, ఆయన వయస్సు పైబడిందని, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మటం లేదని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఓడించడమే లక్ష్యమని ఒక నేత, పవన్ గెలిస్తే నా పేరు మార్చుకుంటానని బహిరంగ సవాల్ విసిరిన మరో నేత, పూట పూటకు పాత్రికేయ సమావేశాలు నిర్వహించి ప్రత్యర్థులపై విరుచుకుపడ్డ నేతలు మరోవైపు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు. రాజమండ్రిలో ఎన్నో సవాళ్లు చేసిన నేతలు ఇప్పుడు కనిపించటం లేదనే టాక్ వినిపిస్తోంది. అప్పటి ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై తోకతొక్కిన తాచులా లేచే నాయకులు ప్రస్తుతం ఎక్కడున్నారు, ఏమైపోయారు అంటూ తమ నాయకుల కోసం క్యాడర్ వెతుకుతోందట. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అటు కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వైసీపీ పార్టీ కార్యాలయాలకు అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ కనీసం స్పందించి నోరు విప్పిన వైసీపీ నాయకుడే కరువయ్యారు. అసలు ఈ 3 జిల్లాల వైసీపీ పార్టీ అధ్యక్షులు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి క్యాడర్ మొత్తాన్ని అయోమయానికి గురిచేస్తుంది అనటంలో ఎంతమాత్రం సందేహం లేదట. ఇక తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే వైసీపీ అధ్యక్షుడు జక్కంపూడి రాజా అందుబాటులో లేకపోవడంతో రాజమండ్రిలో వైసీపీ పార్టీ కార్యాలయానికి అధికారులు నోటీసులు అంటించి వెళ్లిపోయిన పరిస్థితి నెలకొంది. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వచ్చేసరికి ఆ జిల్లా వైసీపీ అధ్యక్షుడు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కూడా అందుబాటులో లేకపోవడంతో స్థానిక పార్టీ కార్యాలయానికి నోటీసులు అంటించి వారం రోజుల గడువును ప్రకటించి అధికారులు వెళ్లిపోయారు. ఇప్పటివరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి జిల్లాల వ్యాప్తంగా వైసీపీ పార్టీకి సంబంధించిన 3 కార్యాలయాలకు నోటీసులు ఇచ్చినప్పటికీ కనీసం ఒక్క వైసీపీ నాయకుడు కూడా స్పందించిన పరిస్థితి కానరాలేదు. మరోవైపు కాకినాడ జిల్లాకు వస్తే పిఠాపురం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వనని కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తొడలు కొట్టి మీసాలు మెలేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. అలాంటిది పవన్ గెలుపు తర్వాత ద్వారంపూడి ఎక్కడున్నారు, అసలు ఎందుకు స్పందించట్లేదు? ఎవరికీ అంతుపట్టని విషయంగా మారిందట జిల్లా పార్టీలో. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2024 ఎన్నికల్లో ఆసక్తిగల ఘట్టంగా ఎప్పటికీ మిగిలిపోయే అంశంగా అడ్డంగా బుక్కైపోయిన నాయకుడిగా ముద్రగడ పద్మనాభం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చివరి నిమిషంలో అనూహ్యంగా ముద్రగడ పద్మనాభం తెరపైకి వచ్చి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే తన పేరు మార్చుకుంటానని మీడియా ముఖంగా సవాల్ విసిరి అడ్డంగా బుక్కైపోయి చివరికి పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారు. అసలు ఈ సవాల్ వెనుక వైసీపీ అధిష్టాన ఆదేశాలున్నాయా, లేక ఇది ముద్రగడ మనసులో కలిగిన ఆలోచనేనా అని తెలియని సందిగ్ధ పరిస్థితి నేటికి కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో అనునిత్యం మీడియాలో కనబడుతూ ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు చేస్తూ ఎంపీ మార్గాని భరత్ రామ్ కూడా కానరావటం లేదు. ఈ ప్రాంతంలో వయసు వ్యత్యాసం, రాజకీయ అనుభవం కూడా లేకుండా సీనియర్ నాయకులను పవన్ కళ్యాణ్, చంద్రబాబు పైన కూడా పలుమార్లు భరత్ విమర్శించడమే పరిపాటిగా పెట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇదే జిల్లాలో రాజమండ్రి రూరల్ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వాక్చాతుర్యం, మాటల అస్త్రాలు ఏమైపోయాయి అంటున్నారు. అక్రమ కట్టడాలపైన గానీ, ప్రతిపక్ష హోదా మీద గానీ, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపైన గానీ కనీసం ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్థానిక వైసీపీ నేతలు కనిపించిన దాఖలాలు లేవట. ఇక జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తమ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తన అసహనాన్ని వ్యక్తపరచడం, దానికి ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వత్తాసు పలకడంతో ఇక్కడి నాయకులంతా సైలెంట్ అయిపోయారని చెప్పుకుంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మాట్లాడితే 3 జిల్లాలకు సంబంధించి ఏ ఒక్క నాయకుడు ఈ వైసీపీ కార్యాలయాల నోటీసుల విషయంగానీ, మరే రాజకీయ పరిణామాల విషయంగానీ
మాట్లాడటం లేదు. మాట్లాడితే మీడియా ముందుకు వచ్చి ఊదరగొట్టిన నాయకులు ఇప్పుడు చూద్దామంటే కనిపించని పరిస్థితి కొనసాగుతోంది. మరి మున్ముందైనా ఈ పరిస్థితి మారుతుందో లేదో చూడాలి.